హాయ్ అండి, ఇడ్లీ ఉప్మా చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ అది కొద్దిగా మెత్తగా ఇలా పొడిగా చేసుకోవాలి. దానికి చిన్నగా ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి, కొత్తిమీర చిన్న కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి బుడ్డలు, తర్వాత జీడిపప్పు, పసుపు, మిరియాల పొడి, కరివేపాకు. వేడయిందండి ఆయిల్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, శనగబెళ్ళు, కావాలంటే మినపబెళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి, కొద్ది కారం ఉంటే తక్కువ వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బుడ్డలు ఫస్ట్ వేసుకోవాలండి, తర్వాత వేసాను. జీడిపప్పు కూడా వేసుకోవాలండి. బుడ్డలు బాగా వేగాయి, ఇప్పుడంతా కలుపుకుందాము. జీడిపప్పు కూడా బాగా వేగింది. ఇప్పుడు పసుపు, మిరియాల పొడి వేసుకుందాం, అలాగే కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ చిన్నగా చేసుకున్న పొడిగా చేసుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుందామండి. ఇడ్లీ పిండిలో ముందుగానే ఉప్పు ఉంటుంది కదండి, అందుకే కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో కొద్ది కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, ముందుగానే ఇడ్లీలో ఉంటుంది కదా, కొద్దిగా వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం ఒకసారి. లాస్ట్గా కొద్దిగా నిమ్మకాయ రసం లైట్గా, అంతే. కలుపుకుందామండి ఒకసారి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ ఉప్మా. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ.